మీ అమ్మ కొంచెం కోపంగా ఉందంతే. కానీ నాకు చాలా నమ్మకం ఉంది, ఈ కోపం అతి త్వరలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక తల్లి తన పిల్లల మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు. నాన్నగారు, నేను మీకు మాటల్లో చెప్పలేను నేను ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నాను. ఐ విష్ ఈరోజు దీపావళి రోజున ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు. అండ్ మా అమ్మ మళ్ళీ ఇంతకు ముందులో అయిపోవాలి. ఒకవేళ అదే నమ్మకం ఉంచితే ఏదో ఒక మ్యాజిక్ ఖచ్చితంగా జరుగుతుంది. అసలైన ఈరోజు పండగ పర్వదినం కదా. నీకోసం దుర్గమ్మ తల్లి స్వయంగా మెజిషియన్ రూపం ఎత్తి మీ అమ్మకి నచ్చచెప్పడానికి వస్తారు, చూస్తూ ఉండు. నా మెజిషియన్ అయితే వసూనే. ఈరోజు తను ఏమైనా మ్యాజిక్ చేస్తే బాగుండు. అమ్మ కోపం మొత్తం పోతే బాగుండు. ఇక్కడేం చేస్తున్నారత్తా? చౌదరి హౌస్లో దీపావళి పండుగ చాలా ఘనంగా జరుపుతుంటారు. నీకు తెలుసా, ప్రతి సంవత్సరం అమ్మగారే గుమ్మం ముందు చాలా చక్కటి ముగ్గు పెడతారు. పైగా దీపావళి మొదటి దీపం కూడా పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఈ ముగ్గుకి సరిగ్గా మధ్యలో పెట్టి వాళ్ళ చేతులతో వెలిగిస్తారు. అంటారు కదా, ఇది మహాలక్ష్మి అమ్మని మన ఇంటికి ఆహ్వానించే పద్ధతి అంటారు. అత్తా, ఈ ముగ్గులు ఎవరు వేస్తారు? అదే, నాకు కూడా ఈ ముగ్గు పెట్టే అదృష్టం ఉంటే బాగుండు కదా. అయితే నీకది దొరికిందనుకో. నిజంగానా? నేను ఈరోజు ముగ్గులు పెట్టొచ్చా? ఖచ్చితంగా. ముగ్గు వేస్తాను అంటే ఎవరైనా కాదంటారా చెప్పు? సరే అత్త, ఈరోజు ముగ్గు నేనే వేస్తాను. సరే, నువ్విక్కడ ముగ్గు సంగతి చూసుకో, నేను లోపల లక్ష్మీ పూజకి ఏర్పాట్లు చేస్తాను. సరేనా? సరే. ఓ గాడ్, ఎంత టాకినెస్ ఉంది వీళ్ళందరిలో. వచ్చే సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఎలాంటి టాకీ ట్రెడిషన్ని జరగనివ్వను. ఇంకా ఈ ఇంటికి క్లాస్ నేను తీసుకొస్తాను. నమస్తే అత్తమ్మా. కల్పన, నువ్వొచ్చి మంచి పని చేశావు. మేము లక్ష్మీ అమ్మవారి కలసం సిద్ధం చేస్తున్నాం. రా, నువ్వు కూడా నాకు సాయం చెయ్యి. తప్పకుండా. చెప్పులు తీసేసిరా. అలాగే. తెలుసా దీపావళి ఎందుకు జరుపుకుంటాము? నిజానికి దీపావళి జరుపుకోవడానికి వెనక చాలా ముఖ్యమైన నమ్మకాలున్నాయి. సరిగ్గా ఈ రోజునే దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేశారని, పైగా ఇదే సముద్ర మథనం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించారని, పైగా ఇంకొకటి కూడా నమ్ముతారు. సరిగ్గా ఈ రోజునే ఆ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని అయోధ్యకి తిరిగొచ్చారని. ఈ సంతోషంలోనే అయోధ్యలోని ప్రజలందరూ కూడా మొత్తం నగరాన్ని పూర్తిగా దీపాలతో అలంకరించి 14 ఏళ్లుగా ఉన్న చీకటిని తరిమి కొడతారట. వావ్ అత్తమ్మా, ఎంత ఇంట్రెస్టింగ్ కథ కదా. కల్పన, ఇది కేవలం కథ కాదు, మనందరి నమ్మకం. మనం నమ్మకాన్ని ఉంచాలి. మన జీవితంలో ఎంత పెద్ద అంధకారమైనా రానివ్వండి, మన రామయ్య వెలుగు తీసుకుని ఖచ్చితంగా వస్తారు.
అది మాత్రమే కాదు, దీపావళి అంటేనే ఇది. మన మనసులోని అంధకారాన్ని కూడా నమ్మకం, నిజాయితీ, ఇంకా మంచితనం అనే దీపాలతో వెలిగిపోయేలా చేయాలి. వచ్చే సంవత్సరం దీపావళి ఇంకా మెరిసిపోతుంది. ఎందుకంటే మా ఇంటి దీపావళి పూజా విధి మొత్తం మా కోడలి చేతుల మీదుగా జరుగుతుంది. అందుకే అన్నీ చక్కగా నేర్చుకోమ్మా. తప్పకుండా అత్తమ్మా. నేర్చుకోవాలా? మై ఫుట్. వచ్చే సంవత్సరం నేను ఈ బోరింగ్ దీపావళిని కూడా హ్యాపీనింగ్ చేసేస్తాను. కల్పన, పూజ గది నుంచి రామాయణం తీసుకురామ్మా. అలాగే అత్తమ్మా. అది సరే, మీకు తెలుసా ప్రతి ఇంట్లో రామాయణం ఎందుకుంటుందో? ఎందుకంటే రామాయణంలో జీవిత పరమార్థం దాగి ఉంది. జీవితంలోని ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి ప్రశ్నకి, ప్రతి కష్టానికి సమాధానం దాగి ఉంటుంది. రామాయణమే ప్రతి తరానికి ఎలా బతకాలో ఏంటో నేర్పిస్తుంది. పైగా శ్రీరాముడికి ప్రేమ ఇంకా త్యాగానికి ఉన్న బలం ఏంటో తెలియజేస్తుంది. ఆ ప్రేమ ఇంకా త్యాగం, దాన్ని గౌరవించడానికి రామయ్య 14 ఏళ్ల పాటు రాజకుమారుడయి ఉండి కూడా అడవిలోనే ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులకిచ్చిన మాటని నెరవేర్చిన తర్వాతే తిరిగి ఇంటికొచ్చాడు. ఈరోజు అయోధ్యలో ఎంత సందడిగా ఉండుంటుందో, కౌసల్యామాత ఎలా తప్పించిపోయి ఉంటుందో, తన రామయ్యని ఒక్కసారి చూడ్డానికి ఎంత ఎదురుచూసి ఉండుంటుంది. ఎప్పుడా శ్రీరామచంద్రుడు తమ పుష్పక విమానం నుంచి దిగుతాడని, కౌసల్యమాత ఆయన్ని తన గుండెలకి హత్తుకుంటుందని. ఇంకా ఆయన అమ్మగారు, ఆయన ప్రజలు, ఇంకా అయోధ్య రాజ్య సింహాసనానికి ఎదురుచూపులు కూడా ముగిసిపోయాయి. శ్రీరామచంద్ర ప్రభు అయోధ్యకి తిరిగి వచ్చేశారు. ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఉంటాయి. ఇక తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంతే. నా దీపావళి అయితే అమ్మ ఆశీర్వాదంతోనే మొదలవుతుంది. అరే భలే, ముగ్గు చాలా బాగుంది వసు. ఆ వసు, ఇన్నేళ్లలో ఎవరు ఇంత చక్కటి ముగ్గు పెట్టనే లేదు. అవునా పిన్ని, పెద్దమ్మ గారికి కూడా ఈ ముగ్గు నచ్చితే అంతే చాలు. దేవా, సావిత్రి. అలాగే అమ్మగారు.